హరోం హరా ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. సుధీర్ బాబు హీరోగా చేసినటువంటి ఈ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించుకునింది. ఇప్పుడైతే మనకు ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతోంది. ఇక్కడి నుంచి అయితే మనం మూవీని చూడొచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉంది, దీని స్టోరీ ఏంటి అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఏపీలో ఉన్నటువంటి కుప్పంలో మెయిన్గా ఈ స్టోరీ అనేది జరుగుతుందనమాట. సో ఈ కుప్పం అనే ఊరిలో 1980s జరిగినటువంటి ఆ విధంగా మనకు స్టోరీ అనేది చూపిస్తారనమాట. 1980s ఈ కుప్పం అనే ఊరిలో చాలా పెద్ద ఒక రౌడీ గ్యాంగ్ ఉండేదనమాట. వాళ్ళు చేయని అరాచకాలు ఉండవు అనమాట. భూ కబ్జాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి టైంలో అక్కడికి హీరో రావడం జరుగుతుంది. ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పాలిటెక్నిక్ కాలేజీలో ఒక లెక్చరర్గా రావడం జరుగుతుంది అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఇతను జాబ్ చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆ రౌడీ గ్యాంగ్కి ఈ హీరోకి అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవ వల్ల హీరో అక్కడి నుంచి ఆ ఉద్యోగం పోగొట్టుకుంటాడు అనమాట. హీరో అప్పటికే చాలా కష్టాల్లో ఉంటాడు. అటువంటిప్పుడు జాబ్ కూడా పోతుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనేసి ఆలోచిస్తూ ఉండేటప్పుడు అప్పుడు అతనికి అదే ఊరికి చెందినటువంటి సునీల్ ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాడనమాట. ఇతను కూడా అదే టైంలో ఒక కేసులో సస్పెండ్ అయ్యేసి ఖాళీగా ఉంటాడు. ఇతనికి డబ్బు అవసరం చాలా ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఎలాగన్నా డబ్బు సంపాదించాలి, ఇద్దరికి డబ్బు అవసరం ఉంది కాబట్టి మన ఇద్దరం కలిసి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆ బిజినెస్ కనుక మనం చేసినట్లయితే మనకు చాలా డబ్బులు వస్తాయనేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు ఇంతకీ వాళ్ళిద్దరు చేయాలనుకున్నటువంటి ఆ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ అనేది చేసి వాళ్ళు డబ్బు సంపాదించారా, ఆ బిజినెస్ వల్ల వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలేంటి, అలాగే హీరోకి ఆ ఊర్లో ఉన్నటువంటి రౌడీ గ్యాంగ్తో గొడవ జరుగుతుంది. ఆ గొడవ వల్ల అతనికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటివి మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో బేసిక్గా మనకు స్టోరీ అయితే ఇది. సో ఈ స్టోరీని డైరెక్టరు చాలా పవర్ఫుల్ స్టోరీ రాసుకొని చాలా పవర్ఫుల్గా మనం చూపించాలి అనే ఉద్దేశంతో ఒక స్టోరీ రాసుకొని చూపించారు. ఆయన ఏదైతే అనుకున్నాడో దాన్ని అలాగే చూపించాడని చెప్పచ్చు. కానీ దీన్ని చూపించే విధానంలో మాత్రం ఆయన ఒకే పందాలో వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. అది ఏంటి అంటే ఓన్లీ యాక్షన్ మీద మాత్రమే ఆయన కాన్సన్ట్రేట్ చేశాడు. సో యాక్షన్ సీన్స్ వరకు బాగున్నాయన్నమాట. కానీ ఒక మూవీ చూసేటప్పుడు మనకు ఓన్లీ యాక్షన్ ఉంటే సరిపోదు, అందులో వచ్చేటటువంటి సెంటిమెంటు ఇవి కూడా మనకు బాగా పండాలి. మెయిన్గా ఈ మూవీలో మనకు మైనస్ ఏదన్నా ఉంది అంటే ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వలేదని చెప్పచ్చు. సో ఇంకా ఫాదర్ సెంటిమెంట్ అనేది ఉంటుంది ఇందులో. అది మనం చూస్తున్నంతసేపు ఎక్కడ మనకు ఆ హీరోకి ఫాదర్కి ఉన్నటువంటి ఆ సెంటిమెంటు మనకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండదు అనమాట. వాళ్ళ ఫాదర్ చాలా బాధల్లో ఉంటాడు, హీరో వెళ్ళి కాపాడాలనుకుంటాడు. అవన్నీ మనకు అంతగా ఎక్కవు అనమాట. అలాగే ఇందులో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే హీరోయిన్కి ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, లవ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు అంతగా కనెక్ట్ అవ్వకపోవడం అనమాట. సో డైరెక్టరు ఒక స్టోరీ పవర్ఫుల్గా చూపించాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది కూడా మనకు చూపించాల్సి ఉంటుంది. కానీ దాన్ని వదిలేసి ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్స్ పైనే ఆయన వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. సో అందుకనేసి మనకు మూవీలో కొంచెం ఆ సెంటిమెంటు అవి వర్కౌట్ కాకపోవడం వల్ల, స్టోరీ అనేది మనకు కనెక్ట్ అవ్వకపోవడం వల్ల మనకు కొంచెం మైనస్ అనిపిస్తుంది అనమాట. సో డైరెక్టర్ దీనిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. నెక్స్ట్ సుధీర్ బాబు గురించి మాట్లాడాలి. సో ఈయన ఇంతవరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అని చెప్పచ్చు. ఎందుకంటే యాక్షన్ ఎపిసోడ్స్లో చాలా బాగా చేశారు. అలాగే ఇంతకుముందు చేసిన సినిమాల కన్నా ఇందులో ఆయన యాక్టింగ్ కూడా చాలా మెరుగుపరుచుకొని చాలా బాగా చేశారు. సుధీర్ బాబు గారికి ఒక మంచి సినిమా పడిందని చెప్పచ్చు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన కెరీర్కి ఉపయోగపడే ఒక మంచి సినిమా అని చెప్పచ్చు. అలాగే ఈయనతో పాటు మిగిలిన ఎటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారు. సునీల్ గారికి ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ పడింది, కానీ అది ఆయనకు ఉపయోగపడే క్యారెక్టర్ అయితే కాదు, జస్ట్ అయినా ఓకే అన్నట్టుగా ఉండారనమాట. సో స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక పవర్ఫుల్ స్టోరీలు చూపించాలనుకున్నారు. దానికి తగ్గట్టుగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, అలాగే కెమెరా వర్క్ కానివ్వండి, ఇవన్నీ చాలా పవర్ఫుల్గా కుదిరాయి. కానీ మెయిన్గా మనకు స్టోరీలో లీనమయ్యే విధంగా మనకు చూపించలేకపోవడం అనేది ఒక పెద్ద మైనస్ అని చెప్పచ్చు. సో అలాగే మనకు మూవీ చూస్తున్నంతసేపు ఈ మధ్య వచ్చి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నటువంటి సినిమాలన్నీ ఇందులో మనకు గుర్తొస్తూ ఉంటాయి అనమాట. సో అవన్నీ కలిపి ఒక సినిమా తీసారేమో అనేసి అయితే అనిపిస్తుంది అనమాట మనకు ఈ హరోం హరా మూవీ అనేది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే మాత్రం ఎవరికైతే యాక్షన్ ఎపిసోడ్స్ అనేటివి బాగా నచ్చుతాయో వాళ్ళకి మాత్రం నచ్చే సినిమా ఇదని చెప్పచ్చు. సో జనరల్ ఆడియన్స్ అందరికీ నచ్చే సినిమా అయితే కాదని చెప్పచ్చు. నాకైతే మూవీ ఓకే పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఓటీటీలో ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ యాక్షన్ ఎపిసోడ్స్లో చాలా రక్తపాతం అనేది ఉంటుంది, హింస అనేది ఉంటుంది. దాన్ని అయితే గుర్తుపెట్టుకొని చూడండి. సో అది ఫ్రెండ్స్ హరోం హరా మూవీ రివ్యూకి సంబంధించిన రివ్యూ చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.